హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపిస్తానండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం బియ్యం కడుక్కునే నీళ్ళు ఉంటాయి కదండి. ఫస్ట్ కడుక్కునే నీళ్ళని ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసుకుని, ఏదైనా ఇలాంటి గిన్నెలో తీసుకుని ప్లాస్టిక్ వాటిలోకే తీసుకోండి, లేకపోతే స్మెల్ వస్తాయి. ఆ వాటర్ని ప్లాస్టిక్ దాంట్లో తీసుకోండి. బియ్యం నీళ్ళు, అలాగే మీరు ఏమన్నా పప్పు కడిగిన వాటర్ ఉంటే అవి కూడా మీరు ప్లాస్టిక్ బౌల్లో పెట్టుకోండి. దాన్ని మీరు మూత పెట్టుకుని ఒక 2 days పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఆ తర్వాత నేను పెరుగుని పుల్లబెట్టుకున్నానండి. పెరుగుని కూడా నేను 2 days బయట వదిలేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి బాగా వాటరీగా చేసుకోవాలండి. చాలా పలుచగా చేసుకోవాలి. మీరు అవుట్డోర్ ప్లాంట్స్కి ఈ ఫెర్టిలైజర్ని యూస్ చేసినప్పుడు 1:1 కొలత ప్రకారం వేసుకోండి వాటర్. మీరు ఇండోర్ ప్లాంట్స్కి ఈ ఫెర్టిలైజర్ని యూస్ చేసేటప్పుడు 1:3 వేసుకోండి. అవుట్డోర్ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ ఎక్కువైనా పర్వాలేదు, బట్ ఇండోర్ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ ఎక్కువ ఉండకూడదండి. ఈ ఫెర్టిలైజర్ వేయడం వల్ల మనకి మట్టిలోంచి కూడా పురుగులు వస్తాయండి. ఆ పురుగులు పుట్టడం వల్ల మనకి ప్లాంట్స్కి మంచిదండి, బలం వస్తుంది. అందుకోసం ఫెర్టిలైజర్ ఎక్కువ వాడతారు. ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి 4 వారాలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో వేయనవసరం లేదు. మీరు ఈ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఒకరోజు మొక్కలకి వాటర్ వేయకండి. తర్వాత మీరు వాటర్ వేసుకోవచ్చు నార్మల్గానే. ఈ ఫెర్టిలైజర్ని మీరు స్ప్రే బాటిల్లో వేసుకుని మీరు లీవ్స్కి కూడా స్ప్రే చేసుకోవచ్చండి. అలా కూడా మంచిదే. మీరు ఫెర్టిలైజర్ కలుపుకున్నప్పుడు ప్లాస్టిక్ బకెట్లో కానీ, ప్లాస్టిక్ ఏమన్నా టబ్లో కానీ కలుపుకోండి. లేకపోతే మీకు స్మెల్ వచ్చేస్తుందండి. ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి. అందులో ఇదొక పద్ధతి. ఇలా వేసి చూడండి, మీరు తప్పకుండా రిజల్ట్ని మీరు చూస్తారు. మొక్కలు మీకు వడిలిపోయిన మొక్కలు కూడా మీకు బలం వస్తుందండి. వీటి వల్ల మీరు డిఫరెన్స్ చూస్తారు. అలా అని వెంటనే కలపకూడదండి. 4 వారాలకు ఒకసారి మాత్రమే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ వేయాలి. ఒకసారి వేసిన ఫెర్టిలైజర్ని మళ్ళీ 4 వారాల వరకు రిపీట్ చేయకూడదండి. మీరు వేరే ఏమన్నా వేసుకోండి, బట్ మళ్ళీ ఇదే రిపీట్ చేయకూడదు 4 వారాల వరకు. అది మాత్రం మర్చిపోకండి. లేదండి ఇదంతా మా వల్ల అవ్వదు, మాకు టైం సరిపోదు, మేము ఎంప్లాయీస్, లేకపోతే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము, ఇలా పక్కన పెట్టడాలు అంతా మా వల్ల అవ్వదు అని మీరు అనుకుంటే మీరు ఇంకొకటి ఫాలో అవ్వచ్చండి. మీరు ఎప్పటికప్పుడు మీరు యూస్ చేసే వాటర్ ఉంటాయి కదండి, అంటే వెజిటేబుల్స్ కడుక్కునే వాటర్ ఉంటాయి, లేకపోతే డైలీ మనం రైస్ కడుక్కునేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు తీసి అవి మొక్కలకి వేసేసేయండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. అదైతే మీరు రోజు వేసుకోవచ్చు. మీరు వాటర్ వేసుకునే బదులు మీరు అవి వేసుకోండి, మీకు సరిపోతుంది. అలా కూడా వాడుకోవచ్చండి. ఇదే చేయాలి అంటే చేస్తే మంచిది. మీకు టైం కుదరట్లేదు అంటే కుదిరినప్పుడే చేసుకోండి. మీకు కుదరినప్పుడు, మీకు అవ్వట్లేదు అన్నప్పుడు మీరు డైలీ యూజ్ చేసే వెజిటేబుల్ వాటర్ని, రైస్ వాటర్ని, అలాగే మనం ఏమైనా పప్పులు కడుక్కుంటాం కదండి ఆ వాటర్ని, అవన్నీ కూడా మీరు మీ మొక్కలకు వేసేసేయండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా అన్ని మొక్కల్లోనే వేసేసుకోండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసే ముందు రోజు మీరు మొక్కల్లో వాటర్ వేయకండి. కొంచెం మట్టిని ఎండనివ్వండి, అప్పుడు ఇది వేయండి, మంచిది. ఇలా మీరు అన్నిటిలోని వేసేసుకోండి. అన్ని మొక్కలకి పడుతుందండి. ఈ మొక్కకి వేయచ్చా అనేది ఏం లేదు, డౌట్ లేదు. ఏ మొక్కకైనా ఇది వేసుకోవచ్చు. మనం ఏమీ కెమికల్స్ కలపట్లేదు. ఇవన్నీ న్యాచురలే కదండి. సక్లెట్స్కి మాత్రం వేయకండి. అవి తప్పించి వేరే ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్కి కానీ, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ దేనికైనా వేసుకోవచ్చండి ఇవి. ఇలా మీరు ముందు చెప్పినట్టుగా 4 వారాలకు ఒకసారి మాత్రమే వేసుకోవచ్చండి. మీరు ఇమ్మీడియట్గా మీరు దీని డిఫరెన్స్ చూస్తారండి. చాలా బాగా ఎదుగుతాయి మొక్కలు, పువ్వులు కూడా బాగా పూస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి మన ఫెర్టిలైజేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.